హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. రుచిగా ఉండే కాకరకాయ టమాటాని చేద్దామండి, చేదు లేకుండాను. కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అండి, ఆయిల్. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం సేపు వేపాలి. అసలు ఈ కాకరకాయ అనేది అసలు చేదే ఉండదండి. మనకి ముందుగా కాకరకాయలని సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు చింతపండు వేసి పిసికేసి దానిలో నూనెలో వేసి వేపేసేసుకోండి. వేపేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అది. ఇలా ఈజీగా చేసుకోవడం వల్ల అంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి. కాకరకాయని చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం సేపు వేపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేపండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా వేపండి. కొంచెం ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా వేసి బాగా వేపండి. ఈ టమాటాలో మనకి గుజ్జు బాగా ఒక కప్ 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు తీసుకుని సన్నగా కట్ చేసేసి దాంట్లో వేసేసుకోండి. బాగా ఉడికిన తర్వాత కొంచెం మనకి టమాటా అనేది తొందరగానే మగ్గిపోతుంది. మనకి ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకోండి. దానిలో కాకరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అదిగోండి అలా సన్నగా కట్ చేసేసుకొని అలా వేసుకోండి కాకరకాయ ముక్కల్ని. అవి డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు అండి. ముందుగానే అవి దానిలో వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇంకా ఎందుకంటే ఆ టమాటాలో ఉన్న వాటర్కి దానికి అది మగ్గిపోతుంది. ఆ వాటర్తో మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడు సైడ్ని చూసారా, కొంచెం వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉప్పు, కారం కూడా వేసేసేయండి. మనకి రుచికి తగ్గినట్టుగా ఉప్పు, కారం వేసేసుకోండి. అసలు చేదు అనేది ఉండదు. ఇంక ఇప్పుడు లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటా కూర తయారైందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.